నమస్కారం హెల్సీవీ వార్తలకు స్వాగతం ఈరోజు వార్తల ముఖ్యాంశాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి మెమోరాండం అందజేసిన తెలుగుదేశం రైతు సంఘం నాయకులు ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఇండియా కూటమికి ప్రజలు ఎన్నికల్లో అండగా నిలవాలి భారత్ బచావో ప్రతినిధులు భాస్కర్రావు రంగారెడ్డి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అత్యంత దుర్మార్గమైందని రైతులకు ఇది తీవ్ర నష్టాన్ని కలగజేస్తుందని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేయడం జరుగుతుందని జనసేన పార్టీ పీసీ చైర్మన్ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తయారు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కొల్లిపర మండలం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. సోమవారం కొల్లిపర మండల పరిధిలోని పిడపర్తిపాలెం పిడపర్రు మున్నంగి గ్రామాల్లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తయారు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి డాక్టర్ శ్రీరత్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామస్తులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. వైసీపీ పరిపాలన రాష్ట్రం మరో 15 సంవత్సరాలు వెనకబడిపోయిందని అన్నారు. రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని, అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. సంక్షేమ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్టు తెలియజేశారు. రాను ఎన్నికల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. అమ్మఒడి విషయంలో ఎంతమంది పిల్లలు ఉన్నా గానీ అంతమందికి రానున్న ఎన్డీఏ కూటమి అమ్మఒడి ఇస్తుందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే పెన్షన్ను 4,000 ఇస్తామని, ప్రతి ఇంటికి మంచినీటి కుళాయిని ఏర్పాటు చేస్తామని అన్నారు. రాను ఎన్నికల్లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న ఉమ్మడి అభ్యర్థులను ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొల్లిపర మండలం అంటే ఒక స్ఫూర్తినిచ్చే మండలం. అద్భుతమైన పంటలు, కష్టపడే మనస్తత్వం, కొత్త కొత్త ఆలోచనలతోటి మీరు చేసిన ప్రయత్నాలు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటారు. గతంలో మీకు తెలిసిన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏ విధంగా ఇక్కడ పాడి పంట కోసం, అదేవిధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా తైవాన్ స్ప్రేయర్లు, ఆయిల్ ఇంజన్లు, హార్వెస్టర్లు, చివరికి వర్షాలు వస్తే ఈ మొక్కజొన్నల కోసం పట్టాలు కూడా ఇవ్వడం ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా చేసేవాళ్ళో మీ అందరికీ తెలుసు. అదే సందర్భంలో మన మున్నంగి గ్రామంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక పబ్లిక్ హెల్త్ సెంటర్ మనం ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ రోజుల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభివృద్ధి విషయంలో కానివ్వండి, సంక్షేమం విషయంలో కానివ్వండి అందరికన్నా ముందుండి నంబర్ 1 స్థానంలో కొల్లిపర మండలం ఉండేది ఆ రోజుల్లో. ఆ విధమైన కార్యక్రమాలు మనం చేశాం, నిజాయితీగా చేశాం. ఈ రోజున ఒక ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తున్న సందర్భంలో మిమ్మల్ని అందరినీ మేము కోరేది, దయచేసి మీరు ఆలోచించుకోండి. ఈ 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రతి వర్గం నష్టపోయిందో మన రాష్ట్రంలో, ఏ విధంగా రైతాంగం నష్టపోయింది, ఏ విధంగా అధిక వర్షాలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం అధికారులు కూడా మిమ్మల్ని వచ్చి పరామర్శించలేదో మీ అందరికీ తెలుసు. డిసెంబర్ 24వ తారీఖున ముఖ్యమంత్రి ఇక్కడ చేసిన వాగ్దానం ఏంటి చెప్పండి? మీ ఖాతాల్లోకి నష్టపరిహారం పడిపోతుంది రేపటి రోజే అన్నాడు. ఇక్కడ ఎవరికైనా పంట నష్టం జరిగిన రైతులకి నష్ట బీమా పథకం వచ్చిందా చెప్పండి మీకు? నరేంద్ర మోడీ గారు బీమా పథకం రైతుల కోసం ఏర్పాటు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన నిధులు కూడా వీళ్ళు కట్టలేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 4 ఎకరాల భూమినే వీళ్ళు బీమా పథకం కింద తీసుకొచ్చారు. అది కూడా కర్నూలు జిల్లాలో. ఎక్కడ కూడా రైతాంగానికి నష్టం జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఆదుకోలేదు. మహిళలకి మనం ఏ విధంగా ఇక్కడ కూర్చుని మనం గ్యాసులు పంపిణీ చేసాం మీ అందరికీ తెలుసు. ఏ విధంగా మనం రోడ్లు వేసాం మున్నంగిలో మీ అందరికీ తెలుసు. అక్కడ పల్లెల్లో కానివ్వండి, ఇక్కడ బీసీ కాలనీలో కానివ్వండి, ఓసీలు ఉన్న ఏరియాలో కానివ్వండి, ప్రతి ఇంటి ముందు మీకు సీసీ రోడ్లు నిర్మాణం చేశాం. ఆ రోజు ప్రారంభించిన కార్యక్రమాలు చాలా వరకు ఆలపాటి రాజా గారు కూడా కొనసాగించారు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ చూసినా అవినీతి తప్ప సామాన్యులకి మాత్రం ఉపయోగపడే విధంగా ఎక్కడ జరగలేదు. ఏమైపోయింది కమ్యూనిటీ హాల్స్, ఏమైపోయినాయి మన పాఠశాలలు, ఏ విధంగా వీళ్ళు అభివృద్ధి చేశారు మన ప్రాంతాన్ని చెప్పండి. 3వ తరగతి విద్యార్థులకు ఎక్కడైనా మీరు టోఫెల్ పరీక్షలు చూసారా? విన్నారా ఎక్కడైనా? ప్రపంచంలో వింత ఇది. మన ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న పిల్లలకి అమెరికాకు వెళ్ళే టోఫెల్ పరీక్షల్ని ఈ మహానుభావుడు ప్రవేశపెట్టి ప్రజల్ని, విద్యార్థుల్ని, ఎవరినైతే కష్టపడి ఆశించి భవిష్యత్తు కోసం అనుకున్నారో మన తల్లిదండ్రులు, వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది ఒకటే,
దయచేసి మీరు ఆలోచించుకోండి. ఎందుకు మన ప్రాంతం ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే మనం అభివృద్ధి చెందకూడదు? ఎందుకు మనం రోడ్లు వేసుకోకూడదు? ఎందుకు మనం మన రైతులకి అండగా నిలబడకూడదు? ఎందుకు మన యువతకు మన ఉపాధి కల్పించకూడదు? సామాన్యుల్ని తొక్కేస్తున్నారు. కేవలం డబ్బు పిచ్చిపట్టి డబ్బు కోసమే వీళ్ళు ఏమని చేస్తారనేది మీకు అర్థం అవ్వాలి. నిజాయితీగా మనందరం కూడా నిలబడదాం. ఒక మార్పు కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సత్యమణి డాక్టర్ శ్రీరత్న రాష్ట్రం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరింత అభివృద్ధి చెందినట్టు తెలిపారు. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి సంక్షేమం రెండూ కలిసి ముందుకు సాగాయని అన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు భీమవరపు చినకోటిరెడ్డి, టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వంగా సాంబిరెడ్డి, మాజీ సర్పంచ్ బొల్లు యోగానాథ్ చటర్జీ, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి కంచెల అమృతరాజు, టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు గుదుబండి గోవర్ధన్ రెడ్డి, ఆళ్ల వీరారెడ్డి, భీమవరపు వేణుగోపాల్ రెడ్డి, ఉయ్యూరు శ్రీనివాసరెడ్డి, ఆళ్ల సురేష్ రెడ్డి, బొమ్ము శివారెడ్డి, కనపాల్ రవి, ఆళ్ల సత్యనారాయణ రెడ్డి, వేమూరు మోహన్ బాబు, తూమాడి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పటి వరకు ఎంతో కష్టపడి మీరందరూ ఎన్నో ఒడిదుడుకులు ఓర్చుకొని కలుపుకుంటూ ముందుకెళ్లారు. అలాగే నాయకులు కూడా అదే స్ఫూర్తితో నడుస్తున్నారు. సో మీరిచ్చే స్ఫూర్తితో వారిచ్చే స్ఫూర్తితో మీరు అందరం కలిసి నడుస్తున్నాం. మనోహర్ గారు చెప్పినట్టు ఇదే స్ఫూర్తిని ఓటింగ్ వరకు తీసుకెళ్ళండి. పూర్తిగా ఐకమత్యంతో నిలబడండి. ఇంకెన్నో రోజులు లేవు. మనము మంచి ఆశాజనకమైన రోజుల్లోకి ముందు వెళ్ళబోతున్నాం. నేను ఇక్కడికి వస్తున్న టైంలో మొన్న ఇసుక మాఫియా కూడా వెళ్ళి చూశాను బాబు. కృష్ణా నదిలో జరుగుతున్నది నాకు చాలా బాధ కలిగింది. అంటే అన్నన్ని ట్రక్కులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నా మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తున్నాం. అది కేవలం ఇసుక తీసుకెళ్లే ఒక్కటే విషయం కాదు ఇక్కడ. దానివల్ల ఏమవుతుందంటే మనకి కృష్ణా నదికి వరద వచ్చినప్పుడు వరదతో పాటు మళ్ళీ ఇసుక నింపుకుంటుంది. కానీ ఇప్పుడు ఇసుక తీసేయడం వల్ల నీరు ఆయకట్టు కాదు కదా, దాని దగ్గరకు కూడా రావటం లేదు. అంటే పొలాలు తడిసే సంగతి వేరు. 3 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా కూడా ఇదివరకు వచ్చే వరద ఇప్పుడు 10 లక్షల క్యూసెక్ నీరు వచ్చినా రావటం లేదు. అది జరగడం వల్ల మన పంట పొలాలు ఎంతో నష్టపోతాయి. సో ఇవన్నీ మీరు చాలా వివరంగా ఆలోచించి మిగతా ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయాలని అభ్యర్థిస్తూ జాగ్రత్తగా ఉండి చివరి ఓటు పడాలి. ఆ ఓట్లకి బ్యాలెట్ బాక్సులకి తాళాలు పడాలి. అప్పటి వరకు మనం అప్రమత్తంగా ఉండి కాపాడుకోవాలి. సో ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. మనం కూటమి ప్రభుత్వంగా గెలుస్తాము. అలాగే ఇవాళ మోడీ గారు ఎంతో చక్కగా ఒక మాటలో చెప్పారు ఈ కూటమి ప్రభుత్వ గొప్పదనాన్ని. మోడీ గారి హామీలతో, చంద్రబాబు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి విప్లవంతో, వివేకంతో ముందుకు నడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని నాకు అది చాలా నచ్చింది. ఆయన అలా భరోసా ఇవ్వడము. ఇక ముందు అభివృద్ధి తప్పించి ఆంధ్ర రాష్ట్రానికి ఏమీ ఉండదు. జాగ్రత్తగా ఓటింగ్ వరకు చూసుకోండి బాబు. దేశాభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఇండియా కూటమికి అండగా నిలిచి ఇండియా కూటమికి విజయాన్ని అందించాలని, అట్లే దేశంలోని యావత్ సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతూ దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని భారత్ బచావో రాష్ట్ర కమిటీ చైర్మన్ చిగురుపాటి భాస్కరరావు పిలుపునిచ్చారు. మంగళవారం తెనాలి శివాజీ చౌక్లోని సిపిఐ ఎంఎల్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాస్కరరావు మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోవడం దేశ ప్రజల లక్ష్యమని, అందుకు ప్రజలు ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని అన్నారు. తెనాలిలో కూటమి అభ్యర్థి సేవల గోపాల్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గత 10 సంవత్సరాల మోదీ పరిపాలనలో దేశంలో అన్ని రంగాలు తిరోగమన దిశలో ప్రయాణం సాగించాయని విమర్శించారు. భారత్ బచావో అనే ఒక పౌర సమాజ వేదిక నుంచి వచ్చాం. ఈ భారత్ బచావో ఒక దేశవ్యాపిత సంస్థ. 2022 నవంబర్లో ఏర్పడింది. ఆర్ఎస్ఎస్ కూటమి మతోన్మాద భావజాలానికి, మనువాద భావజాలానికి, కార్పొరేట్ భావజాలాన్ని ఈ దేశానికి హాని చేస్తుంది, ఈ సమాజానికి హాని చేస్తుంది అనే వ్యక్తుల యొక్క కూటమి గత నెల 29వ తేదీ నుంచి ఉత్తర ఆంధ్రాకి భారత రాజ్యాంగ పరిరక్షణ వేదికతో కలిసి ఒక 5 పార్లమెంట్ నియోజకవర్గాలలో బీజేపీని కానీ మిత్ర పార్టీని, తొత్తు పార్టీని అంటే బీజేపీతో పాటు టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీలను కూడా ఓడించండి, కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి
అని చెప్పేసి ప్రచారం చేశాం. వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 10 సంవత్సరాల్లో దగ్గర ఒక 10 కోట్ల ఉద్యోగాలు తీసేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బ్లాక్ మనీ మొత్తం తీసుకొచ్చి ప్రతి భారతీయుడు కావచ్చు అకౌంట్లో 15 లక్షలు వేస్తా అన్నాడు. ప్రతి భారతీయుడి దగ్గర నుంచి దగ్గర ఓ 10 లక్షలు దోపిడీ చేసి అంబానీ, అదానీ లాంటి కుబేరులకు ఇచ్చి వాళ్ళ మహాకుబేరులుగా చేశారు. 2013లో ప్రపంచ ధనవంతుల జాబితాలో అసలు లేనటువంటి అదానీ 2023 వచ్చేటప్పటికి ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ వాడుగా వచ్చాడు. అలాగే అంబానీ కూడా ప్రపంచ కుబేరుల జాబితాలో వచ్చాడు. పబ్లిక్ సెక్టార్లు ఉంటేనే రిజర్వేషన్స్ అమలు అవుతాయి. పబ్లిక్ సెక్టార్ లేకపోతే రిజర్వేషన్ అమలు కావు. ఇందిరాగాంధీ కాలంలో, రాజీవ్ గాంధీ కాలంలో, చివరికి మన్మోహన్ సింగ్ కాలంలో కూడా స్థాపించినటువంటి పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు మొత్తం లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఈ పబ్లిక్ సెక్టార్ పరిశ్రమల్ని ఎల్ఐసి లాంటి సేవా రంగాలని కొన్ని వేల కోట్లకి అదాని, అంబానీ లాంటి 21 మంది కార్పొరేట్ దారాదత్తం చేసి రిజర్వేషన్ లేకుండా చేశారు. అంటే ఈ మొత్తాన్ని కూడా మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో వందలాది ప్రభుత్వ రంగ చిన్న పెద్ద పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేస్తున్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలు, మైనారిటీలు వీళ్ళే ఈ దేశంలో 85-90% ప్రజానీకం. ఈ 85-90% ప్రజానీకం యొక్క ఆర్థిక, సాంఘిక, సాంస్కృతికమైనటువంటి అన్నిటికీ వ్యతిరేకంగా ఈ బీజేపీ ఉంది. అందుకే ఈ బీజేపీని ఓడించమని ఇండియా కూటమి పార్టీలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఎం లిబరేషన్ ఈ పార్టీల క్యాండిడేట్ లెక్క ఉంటే వాళ్ళకు ఓటేసి ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని, కేంద్రంలో కూడా ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుకి సహకరించమని చెప్పేసి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా భారత బచావో నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి జీవి రంగారెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఆర్గనైజింగ్ కార్యదర్శి కోలా నవజ్యోతులు మాట్లాడుతూ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోగా విశాఖ హుక్కు ఫ్యాక్టరీని దోచే ప్రయత్నం చేసిందని అన్నారు. దేశంలో రాష్ట్రంలో నిరంకుశ పరిపాలన కొనసాగిస్తున్న బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. ఇండియా కూటమి అభ్యర్థులకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారత్ బచావో యువజన కార్యదర్శి అందేశ్యామ్, జిల్లా కార్యదర్శి వేము సమత తదితరులు పాల్గొన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం అనేక సంవత్సరాలు అనేక రూపాల్లో పోరాటాలు జరిగినాయి. వాటిల్లో ఒక అత్యంత ముఖ్యమైన పోరాటం క్విట్ ఇండియా. ఆ పోరాటం తర్వాతే మనకి స్వాతంత్ర్యం ఇవ్వడానికి బ్రిటిష్ వాళ్ళకి ఇంకా అనివార్యమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు భారత రాజకీయాల నుంచి క్విట్ బీజేపీ అనే కనుక రాకపోతే ఈ దేశంగా మనదాలదు. విశాఖ ఉక్కుని అధికారిక అంచనా దాని విలువ 3.5 లక్షల కోట్ల రూపాయలు. దాన్ని 35,000 కోట్ల రూపాయలకి పోసుకోవాడికి అమ్మడం అంటే దాని అర్థం దారదత్తం చేయడానికి మేము లెక్కేసుకుంటున్నాం. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజానీకాన్ని అణచివేస్తోంది. 99.99% ప్రజానీకం పరిస్థితి దారుణంగా ఉంది. 0.0111% అంటే అదానీలు, అంబానీలు వంటి అతి కొద్ది మంది సహస్ర కోటీశ్వరులకు మాత్రమే లాభదాయకంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కనుక కూలదోగిపోతే, ప్రజల ప్రభుత్వం కనుక రాకపోతే భారతదేశం ఇంకెంత మాత్రం ప్రజాస్వామ్యంగా మనజాలదు. ఖచ్చితంగా మరో స్వాతంత్ర సమరం జరిగి తీరాల్సినటువంటి ఆవశ్యకత మరో స్వాతంత్ర సమరానికి భారత బచావో కోరుకుంటోంది. 2014 నుండి అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి నియంతృత్వ పాలన వైపు హిందుత్వ ఫ్యాసిజాన్ని ఈ రోజున భారతదేశంలో అమలు జరపడం కోసం 2024 నాకు అధికారం వస్తే ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తానని చెప్పేసి నగ్నంగా చెబుతున్నటువంటి పరిస్థితుల్లో మాఫియా పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ని రాజ్యం వెళుతున్నాయి. వీళ్ళు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఈ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలన్నా, ఈ దేశంలో రాజ్యాంగం నిలబడాలన్నా ఈ అవసరాన్ని గుర్తించి భారత్ బచావో ఆర్ఎస్ఎస్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ఈ శక్తుల్ని ఓడించడం అనుకునేటువంటిది భవిష్యత్తు తరాలకు అవసరం ఉన్నది.
మళ్ళీ అధికారం భారతీయ జనతా పార్టీకి, మోడీకి అధికారంలోకి వస్తే మనమంతా, మన పిల్లలంతా కూడా బానిసత్వంలో బతకాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ మత సామరస్యాన్ని కోరుకునేటువంటి సెక్యులర్ పార్టీలన్నింటినీ అన్నీ కూడా 24 పార్టీలు దేశవ్యాప్తంగా ఇండియా అలయన్స్గా ఏర్పడినాయి. ఆ ఇండియా అలయన్స్ అభ్యర్థులను గెలిపించమని చెప్పేసి మేము మా భారత బచావ్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెనాలి పట్టణంలోని 13వ వార్డు చంద్రావూరులో వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి 13వ వార్డు చంద్రావూరులో కౌన్సిలర్ కుర్రా సుజాత ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని ఇంటింటికి వెళ్లి గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ కౌన్సిలర్ సుజాత ముందుకు సాగారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తిన శివకుమార్ కు, ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసేలకు ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పిల్లి వీరయ్య, కుర్రా శ్రీను, పిల్లి ప్రేమరాజు, చంద్రశేఖర్, సుహాసిని, రాఘవులు, అన్వేష్, ఎలేష, రజని, చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రజల ఆస్తుల రక్షణకు విఘాతం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, రైతు సంఘం నాయకులు తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తెనాలి తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి మంగళవారం మెమోరాండం అందజేశారు. ప్రజల ఆస్తుల రక్షణకు విఘాతం కలిగించే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు, రైతు సంఘం నేతలు మంగళవారం తెనాలి తహసీల్దార్ శ్రీనివాసరెడ్డిని కలిసి మెమోరాండం అందజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తాడిబెన్ హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం ఏమాత్రం తగదని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని న్యాయవాదులు నిరసన చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వం తక్షణమే యాక్టును రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. రైతు సంఘం నాయకులు వేదర పూర్ణచంద్ మాట్లాడుతూ రైతులకు న్యాయం చేయకపోగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం తీవ్ర నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న దుర్మార్గమని అన్నారు. రైతులు, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అరుసుమల్లి వెంకటేశ్వరరావు, దివ్య అనిత, నాయకులు డాక్టర్ వేమూరి శాసగిరిరావు, పరుచూరి రమ్య, సుధామాధవి, గుమ్మడి ప్రసాద్, తవా ప్రసాద్, శ్యామ్, కుదరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా ఇప్పటివరకే నాశనం చేయాలో అన్ని రకాలుగా నాశనం చేసి చివరిసారిగా ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టుకునే స్థాయికి వచ్చేసాడు. అందులో భాగంగానే ఈ యాక్టు. దీన్ని ఉపసంహరించుకోమని హైకోర్టు దగ్గర నుంచి న్యాయవాదులంతా కూడా ఎప్పటి నుంచో కూడా రిలే నిరాహార దీక్షల ద్వారా వాళ్ళు తెలియజేస్తున్నారు ఈ చట్టాన్ని రద్దు చేయమని చెప్పని. ఇప్పుడు వారసులు వారి ఆస్తులని వారి పిల్లలకు వాళ్లకు వచ్చేటట్టుగా సంక్రమించే విధంగా ఈ మొదటి నుంచి కూడా ఈ రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆటోమేటిక్గా హక్కులు సమకూరిపోతూ ఉండేవి. దాంట్లో ఏదన్నా ఏదన్నా లొసుగులు ఉంటే దాన్ని కోర్టుకు వెళ్ళి తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక మనిషిని తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించిన ఒక మనిషిని తీసుకొచ్చి పెట్టి అతని ద్వారా పరిష్కరించుకోమని చెప్పడం చాలా దారుణం. ఈ యాక్టును రద్దు చేయమని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారు. ఇవాళ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు మేమంతా కూడా దీన్ని రద్దు చేయమని ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి వీళ్ళు రద్దు చేస్తే సరే, లేకపోతే దీనిమైన రాబో రోజుల్లో తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. రైతులకి న్యాయం చేయలేకపోగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులను నెత్తినను ప్రజలను నెత్తిన రుద్ది సమస్య లేని చోట సమస్యను సృష్టించి ఏ వ్యక్తి మీదైనా ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఆ ట్రిబ్యునల్లో ఒక కేసు వేస్తే ఆ కేసును ఆ ఆఫీసరే పరిష్కరించాలి. అయితే ప్రభుత్వం దానికి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయటం కాకుండా వాళ్ళకి నచ్చిన ఏ వ్యక్తినైనా సరే ఆ పదవిలో కూర్చోబెడుతుంది. ఏ వ్యక్తి అయినా సరే తనకు సంబంధించిన ఆస్తుల్ని లిమిటెడ్ పీరియడ్ లోపు వాళ్ళకి తెలియజేయకపోతే ఆ వ్యక్తి మీద అన్ని రకాల జైలు శిక్షలు కూడా వేసే చట్టం తీసుకొచ్చింది. ప్లస్ ఏ వ్యక్తి అయినా తన ఆస్తిని పిల్లలకి రాయాలన్నా, అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ప్రతిదానికి వాళ్ళ చుట్టూ తిరిగి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళ ఆస్తుల మీద హక్కులు కోల్పోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. లేని వివాదాలను కూడా తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ తిప్పుకోవటం, వాళ్ళకి డబ్బులు ఎవరిస్తే వాళ్ళకే చేస్తారు. ప్లస్ సామాన్యుడు చిన్న కోర్టులో క్వశ్చన్ చేయడానికి వీలు లేకుండా వాళ్ళ పర్మిషన్తో హైకోర్టుకి వెళ్ళాలి. ఇదేంటంటే మన ఆస్తులన్నింటినీ ఒరిజినల్ డాక్యుమెంట్లు వాళ్ళు తీసుకొని మనకు ఫోటోస్టాట్ ఇస్తాడు. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ కూడా తాకట్టు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు కూడా కాజేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని మేము అందరం వ్యతిరేకిస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలి. లేదంటే రేపు రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వానికి తలకాయ నరకడానికి సిద్ధంగా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే భూ సంరక్షణ చట్టం అన్నమాట.
అది ఎందుకు పెడతారు అని అంటే ఎవరికైనా ఆస్తి తగాదాలున్నా లేకపోతే ఇంకేదైనా వివాదాలున్నా సివిల్ కోర్టులోనో లేకపోతే ఇలా ఆర్డీఓ కోర్టులోనో అంటే ఇంకా ఏం తగాదాలు లేకుండా వాళ్ళు పరిరక్షించి దాని గురించి చర్చ జరపడానికి పెడతారనమాట. ఆ తగాదాలు తీర్చడానికి పెడతారు. కానీ ఇదేదో అంటారు కదా, జగన్మోహన్ రెడ్డిది ఎలా ఉందంటే ఆస్తి నీది కాదు నాది ఆస్తి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ని నష్టపరిచింది కూడా కాక ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలందరూ ఆస్తులన్నీ నావే అని చెప్పి లాక్కొని నీకున్నది 2 ఆడపిల్లలేనాయన చెల్లి ఆస్తి లాక్కున్నావు, ప్రతి ఒక్కళ్ళ ఆస్తి లాక్కోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నావు. ఎవరు కూడా చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు రేపు ఓటుతోనే నీకు సమాధానం చెప్తారు. కాబట్టి ఒకటే చెప్తున్నావు, నీకు ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నువ్వు వెనక్కి తీసుకోకపోతే రేపటి రోజున జనాలందరూ వచ్చి నేను చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మే 11వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విధుల్లో పాల్గొనే ఉద్యోగుల పోస్టల్ ఓటింగ్ పోలింగ్ ప్రక్రియ తెనాలిలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలురోత్సవ పాఠశాలలో మంగళవారం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోస్టల్ ఓటింగ్ పోలింగ్ ప్రక్రియ మంగళవారం తెనాలి పట్టణంలో కొనసాగింది. తెనాలి కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ బాలురోత్సవ పాఠశాలలో ఓటింగ్ ప్రక్రియ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. మే 13వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనే పోలింగ్ సిబ్బంది పోస్టల్ ఓటింగ్తో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగించేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో మంగళవారం వాతావరణం చోటు చేసుకున్న విపరీతమైన మార్పులతో ప్రజలు రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాలతో తెనాలి పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రైతులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం నుండి వాతావరణంలో పెనుమార్పు చోటు చేసుకోవడంతో రైతులు ఆందోళన చెందారు. వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురుగాలు రావడంతో జొన్న, మొక్కజొన్న, నిమ్మ రైతాంగం ఉలిక్కిపడ్డారు. ఇదిలా ఉంటే కొద్ది రోజులుగా తీవ్ర వేడితో అల్లాడుతున్న ప్రజానికం వాతావరణం చల్లబడటంతో కాస్తంత ఉపశమనం పొందారు. తెనాలి బోస్రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో ప్రముఖ వైద్యులు స్వర్గీయ డాక్టర్ వి సుందరరామయ్య వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఐఎంఏ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరరామయ్య స్మారక గోల్డ్ మెడల్ను ప్రముఖ రేడియాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ భవానీ శంకర్ ప్రదానం చేశారు. తెనాలి బోస్రోడ్లోని ఐఎంఏ కార్యాలయ ఆవరణలో తెనాలి ఐఎంఏ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వి సుందరరామయ్య వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరరామయ్య చిత్రపటానికి ఐఎంఏ వైద్యులు పూలమాల వేసి ధన్యవాదాలర్పించారు. అనంతరం రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం భవానీ శంకర్ సుందరరామయ్య స్మారక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో పలువురు వైద్యులు డాక్టర్ సుందరరామయ్య సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ భవానీ శంకర్ కు సుందరరామయ్య స్మారక గోల్డ్ మెడల్ను ఐఎంఏ సభ్యులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ పాడిబండల దక్షిణామూర్తి, డాక్టర్ పావని ప్రియాంక, డాక్టర్ మాధవీలత, పలువురు వైద్యులు పాల్గొన్నారు. డాక్టర్ సుందరరామయ్య గారు తెనాలిలో చాలా సేవ చేసి ఫిజిషియన్గా మంచి పేరు పొందారు. ఈయన డాక్టర్ భవానీ శంకర్ గారు ఆధునిక యుగంలో మామూలుగా రేడియాలజీ అంటే స్కానింగ్, ఎక్స్రే అనుకుంటారు. అలా కాకుండా మామూలుగా మోడర్న్ మెడిసిన్లో రేడియాలజీలో ఎంత టెక్నిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ఈ రేడియాలజీలో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అంటే ఒక క్యాథెటర్ లాంటిది, ఒక వైర్ లాంటిది పంపించి లోపల బ్లడ్ సర్క్యులేషన్లో క్లాట్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ చాలా ఈజీ పద్ధతిలో తొలగించడం అనేది, కాళ్ళల్లో వాపులు వచ్చినా కూడా తర్వాత వాటిల్లో స్కానింగ్ తీసి వాటిల్లో ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవన్నీ మోడర్న్గా ఈ రేడియాలజిస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అదేగాక లివర్ క్యాన్సరు, హిపాటిక్ ఫెయిల్యూరు, కిడ్నీ క్యాన్సర్స్ వాటన్నిటిలో కూడా చాలా లేటెస్ట్ టెక్నిక్లుగా ఈ క్యాథెటర్ పంపించి ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి తాము శాసనసభ్యునిగా గెలిస్తే తెనాలి ప్రాంతపు అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తామని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మంగళవారం తెనాలి పట్టణంలోని 37 మరియు 38 వార్డులు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తెనాలి పట్టణంలో 37 మరియు 38 వార్డుల్లో మంగళవారం సాయంత్రం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డులోకి విచ్చేసిన నాదెండ్ల మనోహర్కు స్థానికులు హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి వారి బాగోగులను తెలుసుకుంటూ సమస్యలు వింటూ తాము అధికారంలోకి వస్తే చేపట్టిన కార్యక్రమాల గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ వాతావరణంలో మార్పు వచ్చినట్లుగానే రాజకీయాల్లో
విషయాల్లో కూడా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని అన్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించుతామా అని ప్రజలందరూ కష్టం ఉన్నారని అన్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్థానిక నాయకులను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. సంక్షేమం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసగించిందని అన్నారు. వ్యాపారపరంగా అభివృద్ధి చెందిన 37 మరియు 38 వార్డులను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఉందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే తెనాలి ప్రాంత అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామని అన్నారు. తెనాలి నియోజకవర్గం మరియు తెనాలి పట్టణ అభివృద్ధి కోసం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యేగాను, సైకిల్ గుర్తుపై ఓటు వేసి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ను ఎంపీగాను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 37, 38 వార్డులు పర్యటించడంలో ఒక అద్భుతమైన అనుభవం. మండుటెండలో చల్లటి వాతావరణంలో ఆ మార్పు ప్రజల్లో కూడా ఒక ప్రశాంతత కనపడుతోంది. నేను ప్రతిరోజు అంటున్నట్టుగా ఎప్పుడు ఈ ప్రభుత్వం మారుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక దృఢ సంకల్పంతో 13వ తారీఖు ఉదయమే వెళ్ళి ఓటు వేయాలనే ఒక నిర్ణయం ప్రజలు ఆల్రెడీ బలంగా తీసుకున్నారు. ఆ సంకేతం దేనికోసం అంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు పాపం అనుభవించిన అనవసరమైన నరకం, ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, చిన్న చిన్న వాటి గురించి కూడా కేసులు పెట్టి కార్యకర్తలని ఇబ్బంది పెట్టడం, స్థానికంగా ఉన్న నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, వాటితో పాటు సంక్షేమం అనే ఒక బూచి చూపించి అద్భుతంగా చేసాము పరిపాలన అని చెప్పుకోవడం తప్ప అభివృద్ధి కార్యక్రమాలు వీళ్ళు ఎక్కడ కూడా చేయలేకపోయారు. వాస్తవంగా 37, 38 చాలా కమర్షియల్ ఏరియా. ఇంకా మనం శానిటేషన్ మెరుగుపరచాలి, సైడ్ డ్రైన్స్ నిర్మాణం చేయాలి. రఘు గారు చాలా వరకు పనులు చేయించారు అక్కడ. ఇంకా చిన్న చిన్న రోడ్స్ ఏవో చాలా చిన్నవి మిగిలిపోయి ఉన్నాయి బిట్స్, వాటిని కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేస్తామని స్థానికులకు చెప్పడం జరిగింది. ప్రజలు ఎదురు చూసేది కూడా ఒక మంచి ప్రజాస్వామ్యబద్ధంలో ఎన్నికలు జరగాలి. మార్పు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒక అద్భుతమైన పాలన మా ద్వారా అందిస్తామని వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా కూటమి అందుకు కట్టుబడి ఉంది. ఏ కార్యక్రమం చేసినా కూడా తెనాలి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నిజాయితీగా పనిచేసే విధంగా మేమందరం కూడా ముందడుగేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలు గ్రామంలో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నక్క ఆనందబాబు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్ తమ ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరికి ప్రజలు నీరాజనాలు ప్రభుత్వం హారతులిస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నక్క ఆనందబాబు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కును కాలరాసి అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి తన పేరు పెట్టుకుని దళితుల కోసం పెట్టిన 27 పథకాలను రద్దు చేశారని అన్నారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుతో రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో పరిపాలన కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు తూనగుంట సాయిబాబా, కనపర్తి సుందరరావు, బట్టు మల్లికార్జునరావు, కర్ర శ్రీనివాసరావు, ఎడ్ల జయశీలరావు, బట్టిప్రోలు మండలం తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి అనే సైకోని పంపించకపోతే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు. 5 ఏళ్ల క్రితం ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణాన్ని వదిలించాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకా 6 రోజులు మాత్రమే గడువు ఉంది. వచ్చే సోమవారం ఎన్నికలు ఈ సమయానికి అంతా అయిపోద్ది. మిత్రులారా, ఇదే అప్రమత్తంగా ఉండండి, ఇదే ఉత్సాహాన్ని చూపించండి. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళా కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్ల క్రితం ఇచ్చిన హామీలన్నీ తప్పాడు, దగా కాబట్టారు. దళితులు దగా కాబట్టారు, బలహీన వర్గాలు దగా కాబట్టాయి, మైనార్టీలు దగా కాబట్టారు. ఓట్లేసిన ప్రతి ఒక్కరు కూడా దగా చేయబడ్డారు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా 180 మంది పైన ఓట్లేశారు మా దళితులు. ప్రధానంగా వాళ్ళు ఆలోచన చేయాలి. మనకి స్వాతంత్రం అనంతరం రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కులు కూడా కాలరాసి వేయబడ్డాయి ఈ రాష్ట్రంలో. విద్యార్థుల భవిష్యత్తు ఏమైంది? 5 ఏళ్లలో యువత భవిష్యత్తు ఏమైంది? గంజాయికి హబ్గా తయారు చేశారు. ఈ రోజు గంజాయి దొరకని గ్రామం లేదు. సిగ్గు. ఎవడు పండిస్తా ఉన్నాడు? ముఖ్యమంత్రి తాబేదారులు చేస్తా ఉన్నారు వ్యాపారం. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇవాళ మద్యం వ్యాపారమే చేస్తా ఉన్నాడు. అసలు ఆ మద్యం తయారు చేస్తుంది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. జే బ్రాండ్ మద్యం లక్షల కోట్లు దండుకుంటా ఉన్నాడు. ఇంత దుర్మార్గమైన పరిపాలన సాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే ఎవడో లేడని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.
అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఈ జనరల్ స్కీమ్స్ ఎవరికైనా వర్తించాయి, దళితులకు మాత్రమే వర్తించాయి. 27 పథకాలు రద్దు చేశాడు. ఎయిడెడ్ వ్యవస్థను రద్దు చేశారు. ఎయిడెడ్ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకోవడానికి కూడా హక్కు లేకుండా చేశారు దళితులకి. ఇటువంటి దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మళ్ళా ఓట్లేస్తే ఏమనాలో ఒకసారి ఆలోచన చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 45,000 కోట్లు సబ్ ప్లాన్ కింద ఖర్చు పెట్టాం. కేవలం దళితులకే వినియోగించబడ్డాం. అద్దేపల్లి గ్రామంలో సైడ్ వాల్స్ కూడా కట్టి రోడ్లు సగం నిర్మాణం చేసి కూడా ధ్వంసం చేసేసి క్యాన్సిల్ చేశారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శాంక్షన్ ఇచ్చేటువంటి జీవోలు రద్దు చేశారు. మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా దళిత వాళ్ళన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి ఈరోజు 5 ఏళ్లలో కనీసం 100 మీటర్ల రోడ్డు వేసిన పరిస్థితి కూడా లేదు. కాబట్టే మళ్ళా నా మీద పోటీ చేసే దమ్ము ధైర్యం లేక ఇక్కడి నుంచి బయటికి పంపించారు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఎన్నికలు వచ్చినాయి. వారం రోజుల్లో ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. 4వ పర్యాయం పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా, మీ సోదరుడిగా ఆదరించండి. మరో అవకాశం ఇవ్వండి. సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించి నన్ను మరో 5 ఏళ్లు సేవ చేసే అవకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థిస్తా ఉన్నా. అదేవిధంగా పెన్నెడ్డి కృష్ణప్రసాద్ గారు నిస్వార్థపరుడైనటువంటి ఎటువంటి వివాదాలకి తావు లేకుండా 35 ఏళ్లు సర్వీస్ చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా పంపించాడు. పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వాళ్ళకి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నారు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా. వారిని ఎంపీగా, నన్ను ఎమ్మెల్యేగా అత్యధికమైనటువంటి మెజార్టీ మన నియోజకవర్గం నుంచి ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందులో నియోజకవర్గంలో బట్టిపోలు గ్రామం ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ, మా తండ్రి తెల్లేటి సుబ్బయ్య గారు రాజోల్ నుంచి, మా తల్లి బత్తిన ఫ్లారెన్స్ అమ్మ ఈస్ట్ గోదావరి జిల్లాలో వడిసలేరు నుంచి, ఇద్దరు స్కూల్ టీచర్లు, ఈస్ట్ గోదావరిలో టీచర్లు. నేను గోదావరి బిడ్డని. ఐపీఎస్ అధికారిగా వచ్చిన తర్వాత గుంటూరు జిల్లాకు వచ్చి గుంటూరు ఎస్పీగా పనిచేశాను. గుంటూరు కారం తిన్నాను నేను. తెలుగుదేశం పార్టీలో పార్టీ కానీ, పార్టీలో అభ్యర్థులు కానీ, ఎంపీ అభ్యర్థి కానీ, ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎవరినైనా తీసుకోండి, ప్రతి ఒక్కళ్ళు ప్రజాసేవలోనే మునిగి ఉన్నారు. కానీ మీరు పడుకున్న తర్వాత మీ ఇసుక దొంగతనం చేయడంలో ఎవరు లేరు. మిత్రులారా, మీరే చూడండి, 2014, 2018 సమయంలో ఏదైతే మనకి అభివృద్ధి జరిగిందో, తర్వాత మళ్ళీ అభివృద్ధి జరిగిందా ఈ రాష్ట్రంలో? ఈసారి ఏదైతే మనం ఎన్నికలు చేస్తున్నామో, ఎన్నికలు చూడబోతున్నామో, 13వ తారీఖు మేలో మనం ఈ నెల పోయి ఓటు వేస్తున్నామో, ఇది భారతదేశంలో ఒక చరిత్రాత్మకమైన ఒక యుద్ధము. ఇది కురుక్షేత్రము. ఈ యుద్ధంలో గెలుపు ఓటమి అనేది ఎవరిది అంటే నిజము అబద్ధంది. నిజము తెలుగుదేశం పార్టీ, అబద్ధము వైసీపీ. ఈ యుద్ధంలో ఒకటే ఒకటి నిర్ణయం తీసుకోబోతున్నాము. మన పిల్లల యొక్క భవిష్యత్తు ఏమిటి, మన చిన్నారుల భవిష్యత్తు ఏమిటి, ఆ భవిష్యత్తు చూపించేది తెలుగుదేశం పార్టీ. మన చిన్నారులని, మన పిల్లలని నాశనం చేసేది వైసీపీ పార్టీ. వాళ్ళకి గంజాయి ఇచ్చి, డ్రగ్లు ఇచ్చి పాడు చేసేది వైసీపీ పార్టీ. వాళ్ళకి మంచి మంచి చదువులు ఇచ్చి అమెరికా కూడా పోయి చదువుకునే అవకాశం ఇచ్చేది తెలుగుదేశం పార్టీ. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వేమూరు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీలు, ప్రజలందరూ కూడా సహకరించాలని వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతరాయుడు కోరారు. వేమూరు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో వసంతరాయుడు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఒక భాగం ముగిసిందని, అభ్యర్థుల నామినేషన్, పరిశీలన, గుర్తుల కేటాయింపు జరిగిందని అన్నారు. 15 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారని అన్నారు. 5 మండలాల్లో 1,97,458 మంది ఓటర్లు ఉన్నారని అన్నారు. 233 పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 13వ తేదీన ఓటుకు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియజేశారు. వేమూరు నియోజకవర్గంలో 47 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామని, సమస్యాత్మక గ్రామాల్లో ప్రశాంత ఎన్నికలకు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. గత 2 రోజులుగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలిపారు. ఎన్నికలకు సంబంధించి 92 ఫిర్యాదులు నమోదు కాగా 52 ఫిర్యాదులు పరిష్కరించడం జరిగిందని వివరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద 40,90,000 రూపాయలు పట్టుకున్నామని వసంతరాయుడు వివరించారు. మనకి వాటర్స్ 3 రకాలుగా ఉంటారు. ఒకడు సర్వీస్ వాటర్స్, రెండో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేసే ఎంప్లాయీస్, తర్వాత మూడో వాడు జనరల్ వాటర్స్. ఇందులో పోస్టల్ బ్యాలెట్ వేసేటువంటి ఎంప్లాయీస్ మన కాన్స్టిట్యున్సీ నుంచి మనకి అప్లికేషన్ పెట్టిన వాళ్ళు 1723 మంది పెట్టారు. ఇందులో 1057 మంది మన కాన్స్టిట్యున్సీ వాళ్ళు, అంటే ఇక్కడ ఓటు ఉండి ఇక్కడ కాపురం ఉంటున్న వాళ్ళు. మన కాన్స్టిట్యున్సీ అంటే మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఓటర్సు
వాళ్ళల్లో 884 మంది ఇప్పటికే ఓటేశారు. మనకి ఓపీఓలు కానీ పీఓలు కానీ వీళ్ళకి సంబంధించి 89 ఓట్లు మాత్రమే ఉన్నాయి. హై స్కూల్లో ఇప్పుడు ఒక పోలింగ్ స్టేషన్ నడుస్తుంది 89 మంది గురించి కూడా. సో ఎటువంటి సమస్యలు లేకుండా మనం ఈ 1723 మందికి కూడా మనం ఓటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇంకా ఈ రోజున మన దగ్గర ఉద్యోగం చేస్తూ బయట జిల్లాల్లో ఓటు ఉన్నటువంటి వాళ్ళు 666 మంది ఉన్నారు. అంటే మనం ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళకి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్. మనం ఈ రోజున బాపట్లలో అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి, అక్కడ మా అమృతలో తహసీల్దార్ గారిని పంపించాం. వీళ్ళందరి దగ్గర కూడా అక్కడ ఓటు వేయించి, ఇంకా మనకు వచ్చినట్టు సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్ 47 ఉన్నాయి మన దగ్గర. ఈ 47 పోలింగ్ స్టేషన్స్ కూడా 42 లొకేషన్స్లో ఉన్నాయి. మనం ఆల్రెడీ ప్రపోజల్స్ వీటన్నిటికి కూడా వెబ్కాస్టింగ్ చేస్తున్నాం. అంటే పోలింగ్ స్టేషన్ లోపల మీ అందరికీ ఐడియా ఉంది, వెబ్కాస్టింగ్ చేస్తాం. పోలింగ్ స్టేషన్ లోపల వెబ్కాస్టింగ్తో పాటు బయట కూడా ఒక వీడియోగ్రాఫర్ని పెట్టడం జరిగింది. సో ఇప్పటికీ మన సంబంధించి మన కాన్స్టిట్యున్సీలో అన్ని చోట్ల కూడా డ్రింకింగ్ వాటరు, తర్వాత టాయిలెట్స్, కరెంటు, ఫర్నిచరు, ఇంకా షేడింగ్ ఒకటి పోలింగ్ ముందే వేస్తాం. అంటే నీడ కోసం అంటే వేసవకాలం కాబట్టి డ్రింకింగ్ వాటర్ ఆ రోజు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అన్ని రకాలైనటువంటి సివిల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఈ 233 పోలింగ్ స్టేషన్స్ కూడా మనం పోలింగ్కు సిద్ధంగా చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్ని పార్టీలతో కూటమిగా వచ్చిన అంతిమ విజయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెల కిషోర్ బాబు అన్నారు. మంగళవారం వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించే విలేకరుల సమావేశంలో రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళారులు, మధ్యవర్తులతో పని లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలని నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. గడిచిన 5 ఏళ్లలో 5 లక్షల కోట్లకు పైగా డీబీటీ ద్వారా లబ్ధిదారులకు నగదు అందించిన విధానాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు కూటమిగా జనసేన, బీజేపీని కలుపుకొని ఎన్నికలకు వస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో వైసీపీకి బలం చేకూరుస్తాయని, దానిలో ఎలాంటి సందేహం లేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని రావెల కిషోర్ బాబు అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బొలిమొత్త ఏడుకొండలు ఎంపీపీ రాపల నరేంద్ర, మాజీ ఎంపీపీ పెరికల పద్మారావు, అమృతూరు మండల పార్టీ అధ్యక్షులు యలవట్టి సురేష్ బాబు, మోదుకూరు హరిబాబు, అత్తోడ జోసెఫ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ ప్రజల మనసును దోచినటువంటి నాయకుడు వరికుర్తి అశోక్ బాబు గారు. ఆయన స్వచ్ఛందంగా ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి ప్రజా సేవకు వచ్చినటువంటి ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా ఆయన దీవించాలని, ఆశీర్వదించాలని, జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అంటే అశోక్ బాబు గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ఓటు వేసామంటే మన పథకాలను మనం రద్దు చేసుకున్నట్టే లెక్క. ఆ కూటమికి మనం ఓటు వేసామంటే మతతత్వ బీజేపీకి మనం గెలిపించుకున్నట్టే వస్తుంది. ఇవాళ బీజేపీ, జనసేన, టీడీపీలు ఒక అపవిత్ర కలయిక, అవకాశవాదం కోసం కలిసినటువంటి దగ్గరకు వచ్చినటువంటి పార్టీలు. గతంలో వారు చేసుకున్నటువంటి వారు ఒకరి మీద ఒకరు చేసుకున్నటువంటి దుర్భాషలు కానీ, యుద్ధాలు కానీ మానేసి మళ్ళా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని, అధికారంతో రావాలనేటువంటి ఒక స్వార్థపూరిత కుట్ర రాజకీయం ఇవాళ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ కుట్రను తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉంది. పేద ప్రజల కొట్టగొట్టడానికి ముందుకు వస్తూ ఉన్నారు. పేద ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు రద్దు చేయడానికి ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉన్నారు. పేద వర్గాల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, వారి జీవితాల్లో వెలుగు నింపాలని, వారిని ఆదుకోవాలని, అండగా ఉండాలని చేతునిచ్చి వందలాది సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వ నిధుల్ని నేరుగా వారి అకౌంట్లోకి జమ చేసి సుమారు 2,70,000 కోట్ల రూపాయలని పేద ప్రజల ఖాతాలకు నేరుగా జమ చేసి పరోక్షంగా మరొక 2,30,000 కోట్ల రూపాయలని అందజేసి వెరసి 5 లక్షల కోట్ల కంటే పైగా ప్రజాధనాన్ని ప్రజలకు పంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అన్ని విధాలా వెనపడిపోయిందని, రాష్ట్ర అభివృద్ధి కోసం రానున్న ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు అఖండ మెజార్టీతో గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ తమ ఓటు ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దెదించి టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి కూటమి వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి నక్కా ఆనందబాబు తన ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులకు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కును కాలరాసి అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసేసి తన పేరు పెట్టుకుని దళితుల కోసం పెట్టిన 27 పథకాలను రద్దు చేశారని అన్నారు. ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుతో రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యాచరణతో పరిపాలన కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ నెల 17వ తేదీన జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తమను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు తూనగుంట్ల సాయిబాబా, కనపర్తి సుందరరావు, బట్టు మల్లికార్జునరావు, కర్ర శ్రీనివాసరావు, ఎడ్ల జయశీలరావు, బట్టిప్రోలు మండలం తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తనకున్న పదవి వ్యామోహంతో, డబ్బు వ్యామోహంతో గంజాయికి హబ్బుగా ఈ రాష్ట్రాన్ని తయారు చేశాడు. చీప్ లిక్కరు ముఖ్యమంత్రి కంపెనీల్లోనే తయారు చేసి ప్రజల ప్రాణాలతో, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటూ వాళ్ళ రక్తాన్ని జలగలాగా పట్టి పీడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీకు తెలియజేస్తున్నాను. ఇది యథార్థం. మీరు ఆలోచన చేయండి. 5 ఏళ్ల క్రితం అధికారం ఇచ్చాం. ఈ నియోజకవర్గంలో కూడా నా మీద గెలిచిన ఆయన ఉన్నాడు. మళ్ళా వచ్చాడా 4వసారి మీ దగ్గరికి? రాలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు చేసింది ఏమీ లేదు, ప్రజలకి ముఖం చూపించే పరిస్థితి లేదు, వస్తే చీ కొడతారనే భయం. అది వాళ్ళకే కాదు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. అందుకని ఇక్కడి నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో ఉన్నవాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, ఒక వలస పక్షిని. మే 13వ తారీఖు ఎన్నికలు అయిపోవటం, ఆ పక్షులు ఎగిరిపోతాయి. ఇక్కడ నుంచి గెలిచినా పడినా మీలో ఒకటిగా మీకోసం ఉండే వ్యక్తిని నేను. అదేవిధంగా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా నేను అందించిన సేవలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్లలో కనీసం 10 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఏమీ కాదు. చేసే ధైర్యం లేదు, చేయగలిగే సత్తా లేదు వాళ్ళ దగ్గర. అందుకే పారిపోయారు ఇక్కడ నుంచి. ఇక్కడ మిగిలిపోయినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధానమైనటువంటి రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వంలో ఇవన్నీ కూడా నేను నెరవేరుస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. ఇవాళ బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి బొద్దులూరుపాడు నేను చెప్తున్నాను, బీసీలకు ఒక డిక్లరేషన్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పెద్ద మహాసభ పెట్టి, బీసీ మహాసభ, బీసీ గర్జనలో ఒక డిక్లరేషన్ డిక్లేర్ చేశాం. బీసీలకి 50 సంవత్సరాలకే పెన్షన్లు ఇవ్వబోతా ఉన్నాం. బీసీలకి అన్ని వర్గాలకి పెన్షన్ 4,000 రూపాయలకి పెంచడం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. పెంచిన పెన్షన్ ఏప్రిల్ నుంచే అమలు చేయబోతా ఉన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకు కలిపి జూలై నెలలో 7,000 రూపాయల పెన్షన్ మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వబోతా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించి 30,000 కోట్లు సంవత్సరానికి సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఆయా వర్గాల దామాషా ప్రకారం మీ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టడానికి బీసీ డిక్లరేషన్ లో ఇవ్వటం జరిగింది. బీసీల కోసం ఎస్సీ, ఎస్టీల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే బీసీలు ఈ పార్టీకి వెన్నెముక. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నమ్ముకొని ఉన్నటువంటి వర్గం బలహీన వర్గాలనేది చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. బీసీల కోసమే తెలుగుదేశం పార్టీ ఉంది. బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు వెన్నంటి ఉన్నారు మొట్టమొదటి నుంచి కూడా. 2019లో కొన్ని పొరపచ్చాలు వచ్చి కొంత దూరమైన ఈ రోజున మళ్ళా అందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వైపు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలని మీరంతా ఉవ్విళ్ళూరుతా ఉన్నారు. ఆ దిశగా మీరందరూ మద్దతు తెలియజేయండి, సంపూర్ణ సహకారాన్ని అందించండి. మరొకసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నన్ను సైకిల్ గుర్తు మీద ఓట్లు వేసి మీరు ఆశీర్వదించండి. మరో 5 ఏళ్లు మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి, మీకు సేవా కార్యక్రమాలు చేయడానికి నన్ను దీవించండి అని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, సైకిల్ గుర్తు మీద ఓట్లేసి నన్ను ఎమ్మెల్యేగా, మరో అభ్యర్థి ఎంపీగా చెన్నేటి కృష్ణప్రసాద్ గారిని గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.
తెనాలి మారిస్పేటలోని పాత ఇండియన్ బ్యాంక్ వద్ద శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. తెనాలి మారిస్పేటలోని పాత ఇండియన్ బ్యాంక్ వద్ద శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగమూరి హరిప్రసాద్ పాల్గొని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తీవ్రత అధికంగా ఉన్న సమయంలో శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. రాను రోజుల్లోనూ సేవా సమితి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాసంశెట్టి సత్యనారాయణ గురుస్వామి, లక్కోజు నరేంద్ర, నందిపాటి గోపి, నందిపాటి వెంకటరామయ్య, కొత్తమాసు రామకృష్ణ, కాంతారావు, సిఐ సత్యనారాయణ, ఆకురాజు సురేష్, గోపి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది మఠంబజార్లో, తెనాలి మారిస్పేటలో. వీరు 2000 సంవత్సరం నుంచి స్థాపించారు. ఇక్కడ ఈ బృందం అంతా ఎవరు దీంట్లో ఆస్తిపరులు ఉన్నవాళ్ళు ఎవరు లేరు, అంతా మధ్యతరగతి వాళ్ళు ఆయా కష్టం చేసుకునే బృందం ఇది. అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు 40 రోజులు అందరికీ ఉచిత భోజనం సేవలు అందించడంలో ఈ మారిస్పేటలో ఈ స్వామి అయ్యప్ప భక్త బృందం మఠంబజార్ వారు చాలా సేవా కార్యక్రమంలో పేరు తెచ్చుకున్న బృందం ఇది. ఈ సందర్భంగా ఇవాళ ఎండాకాలంలో మారిస్పేట ఎర్రూరుకోట రోడ్లో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మరి ఎండలో తిరిగే వాళ్ళకి కొంచెం ఉల్లాసంగా ఉండేటట్టు చాలా ఆరోగ్యకరమైన కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి వారిని ఎంతో మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం కాకుండా సహాయ సహకారాలు అందించవలసిందిగా మన మారిస్పేట ప్రజలందరినీ కోరుకుంటున్నాం. ఇది ఆర్థికంగా ఏమైనా ఇబ్బంది పడుతుంటే 10 మందిని కలిసి వాళ్ళకి ఆర్థికంగా బలపడే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం కానీ ఈ బృందం చాలా కష్టపడుతుంది. కాబట్టి వీళ్ళందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అల్లవేళలా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సేవలు ముందు చాలా చేయాలని కోరుకుంటున్నాం. ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని కోరుతూ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి మెమోరాండం అందజేసిన తెలుగుదేశం రైతు సంఘం నాయకులు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తాం. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఇండియా కూటమికి ప్రజలు ఎన్నికల్లో అండగా నిలవాలి. భారత్ బచావో ప్రతినిధులు భాస్కర్ రావు, రంగారెడ్డి. హిస్సీ వార్తలు యూట్యూబ్ లో తెనాలి హిస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హిస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.